ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గణానాన్వా గణపతిం హవామహే గవిం గవీనాముపమస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశృण्वन्नोतिभिस्सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनाम विद्यवतु श्रीमहासरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. हरि ओं. गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधयेतर्विद्यानां दक्षिणामूर्तये नमः. ज्ञानानन्दमयं देवनिर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवास्महे. अस्मद्गुरुपादिकेभ्यो नमः. दक्षिणामूर्तये नमः. हयग्रीवाय नमः. सरस्वत्यै नमः. शारदाम्बायै नमः. कनकदुर्गायै नमः. लक्ष्मीनृसिंहस्वामिने नमः. గురుపాదికేభ్యో నమో నమః. మనం ఈ సంవత్సరంలో ఇప్పుడు శ్రావణ మాసము ఆగస్టు అంటే 8వ నెల మనకి 15వ తారీఖు నుండి సెప్టెంబర్ వరకు 15వ తారీఖు వరకు కూడా ఈ మాసంలో ఈ 12 రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం. జై గురుదేవ దత్త. మనం శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, కర్కాటక రాశి వారికి ఈ మాసంలో చాలా కుటుంబరీత్యా చాలా ఆనందకరమైన విషయాలు తెలుసుకోవడం, చాలా బంధువులు చాలా పెద్ద వాళ్ళు ఉండడం, అత్త తరపు కానీ మామ తరపు కానీ ఇటువైపు లేదా మగవాళ్ళకైతే భార్య తరపు కానీ వీళ్ళు పెద్ద పోస్టులో ఉండడం కానీ అలాంటి వాళ్ళు లభ్యపడడం కానీ దొరకడం కానీ జరుగుతున్నది. అందరిలో గుర్తింపు లభిస్తుందన్నమాట. కర్కాటక రాశి వారు కొంచెం హుందాగా బతుకుతారని ట్రై చేస్తుంటారు, ఎక్కువ హుందాగా ఉండాలని ఆలోచిస్తుంటారు అన్నమాట. చాలా చాలా చిన్న మనసు చిన్న నొచ్చుకున్నా తట్టుకోలేకపోతుంటారు. ఈ రాశి వారికి విశేషం ఏంటంటే, ఈ మాసంలో ధనము ధనం సమృద్ధిగా ఉన్నట్టుగా ఉన్నా ఖర్చు కూడా అంతే ఉంటుందన్నమాట. అంటే ధనము ఆదాయం ఎంత చూపిస్తున్నా ఖర్చు కూడా అదే లెవెల్లో చూపిస్తుండేది అన్నమాట. అదే పొజిషన్లో ఖర్చు కూడా కనబడుతున్నది. అంటే న్యాచురల్ ధనం తన స్వసిద్ధమైన ధనం ఉంటుంది, ప్లస్ ఖర్చు కూడా భయంకరంగా ఉంటుంది. అలానే దీనికోసం కూడా ఖర్చు పెట్టాల్సిన వీళ్ళు గృహోపకరణాలు వస్తువాహనాలు కొనడానికి కూడా ఖర్చు పెట్టచ్చు. ఎందుకంటే చతుర్థాధిపతి శుక్రుడు ద్వితీయంలో ఉండడం వల్ల, బుధుడితో కలిసి ఉండడం వల్ల ధనాన్ని ఈ రకంగా ఖర్చు పెట్టడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అంటే ఎవరి మూలకంగా సుఖం కోసము, ఎంజాయ్మెంట్ కోసం, మనకు కావాల్సిన లగ్జరీ కోసం, మంచి భోజనం కోసం, మంచి దానికోసం కూడా మనం ధనాన్ని ఖర్చు పెట్టాల్సి. అయితే వీరికి ఇది జరుగుతుందన్నమాట. అందుకని వీరికి జాగ్రత్త ఉండాల్సిన విషయం అంటే, బుధుడు ఆ ధనస్థానంలో ఉన్నాడు కనుక బుధుడిని కొంచెం అనుకూలంగా మార్చుకుంటే ధనం తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది అన్నమాట. అంటే బుధశ్లోకం చదువుకోవడం వల్ల ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఏ రకమైన ధన ఖర్చు కూడా చెప్పాను మీకు. ఎవరి వల్ల? తల్లి వల్ల, లేదా వాహనాల వల్ల, లేదా సౌఖ్యం వల్ల, లేదా వీటికి సంబంధించి ధనాన్ని ఖర్చు పెట్టాల్సి. అంటే వాళ్ళ వల్ల చిన్న చిన్న దెబ్బలు తగిలితే ధనాన్ని ఖర్చు పెట్టచ్చు, లేదా వాళ్ళు నష్టపోయే ధనం ఖర్చు పెట్టచ్చు, లేదా ఇష్టంగా ఎంజాయ్ చేయడానికి ఖర్చు పెట్టచ్చు కూడా అవకాశాలు ఉంటాయి. ఈ రెండింటికి కూడా ఛాన్స్ ఉంటాయని తెలుసుకోవచ్చు. అంటే రవి అక్కడే ఉండడం వల్ల ధనం సమృద్ధిగా ఉంటుంది, ధనాన్ని లోటు లేకుండా ఉంటారు. అలానే తృతీయ సోదరులు ఎప్పుడు కూడా కర్కాటక రాశి వారికి చాలా సిస్టమేటిక్గా ఉంటారు, చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. సోదరులు ఎప్పుడు కూడా చాలా పద్ధతిని కోరుకుంటారు అన్నమాట. ఒక న్యాచురల్ కరెక్ట్గా ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళతో మాట్లాడాలంటే ఆచితూచి మాట్లాడాలి, మళ్ళీ లేదంటే సమస్యగా మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. తర్వాత తల్లి పొజిషన్ బాగుంది. తర్వాత అలానే పంచమ స్థితి, సంతాన స్థితి కూడా చాలా వీరి సంతానం చాలా డెప్త్గా ఆలోచిస్తారని ఆలోచన. తర్వాత షష్ఠ స్థితి శత్రువులు వీళ్ళకి పెద్దగా భయపెట్టే ఎవరు ఉండరు అన్నమాట. అందరూ మిత్రులుగా మారుతుంటారు, శత్రువులుగా ఎవరు భయపడక్కర్లే వీళ్ళు. అయితే పార్ట్నర్ మాత్రం వీళ్ళు పార్ట్నర్తో ఎప్పుడు కూడా అంత ప్రశాంతత పొందలేకపోతుంటారు. ఈ మాసంలో కామన్గానే ఈ సహజమైన లగ్నం వారికి ఇలానే ఉంటుంది, రాశి వారికి కూడా ఈ మాసం వరకు ఉంటుంది. అదే కనుక లగ్నం వారి అయితే కనుక జీవితాంతం కొంత ప్రభావం కనబడే అవకాశాలు ఉంటాయి. అది రాశి ప్రభావం అయితే కనుక ఈ మాసం వరకు కొంత భర్త సంబంధించిన విషయాల్లో కొంత మనకు దీన్ని ఏమంటాం మనం అష్టమ శని అంటాము. ఈ శని ప్రభావం ఉండడం వల్ల భర్త మూలక సమస్యలు, అలానే అత్తమావగారు సంబంధమైన కుటుంబ విషయాలు కూడా మీకు ఇన్వాల్వ్ అవ్వడము. తర్వాత మీకు అత్తగారి కుటుంబం అంటే మన పార్ట్నర్ యొక్క కుటుంబం వచ్చే ఇన్వాల్వ్మెంట్ సమస్యలు కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది అన్నమాట. అది కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అంటే మీ పార్ట్నర్ కావచ్చు, మీ భర్త కావచ్చు, మీ భార్య కావచ్చు, లేదా మీ బాస్ కావచ్చు, లేదంటే మీతో కలిసి చేసేటువంటి ఇంకో వ్యక్తి కూడా కావచ్చు. వాళ్ళ యొక్క కుటుంబం నుండి వచ్చే మీ సమస్యలు కూడా మీకు ఎదురయ్యే ఛాన్స్ ఉంటాయి. అది కూడా మీరు పరిగణలో తీసుకోవచ్చు. తర్వాత సహజమైనటువంటి భాగ్యము గురుడు అవడం వల్ల, అతను లాభస్థితిలో ఉండడం వల్ల మీకు మంచి ఆదాయాన్ని, ధనాన్ని సమృద్ధిగా అంటే దేనివల్ల ఎక్కువ లాభం పొందుతున్నారంటే ఈ మాసంలో
మంచి మంచి పుణ్యం వలన లేదంటే దానం వలనో లేదంటే కనుక సహాయం చేయడం వల్ల ఎవరెవరు లేదంటే విద్య వలనో లేదంటే ఏంటంటే ఎక్కువ మీరు చాలా విశేషమైన పనులు చేశారని దానివల్ల మీకు పేరు ప్రఖ్యాతులు రావడం అవకాశాలు ఉంటాయి. కానీ ఇది బాగుంటుంది. అలానే కుజుడు కూడా కలిసి ఉండటం వల్ల వృత్తిపరంగా ప్లస్ భాగ్యపరంగా రెండు కలిసి ఉన్న లాభంలో ఉండటం వల్ల వృత్తిలో మంచి పేరు వస్తుంది. మీకు మిమ్మల్ని అందరూ గౌరవించడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఒక అనుకూలం లేని స్థితి ఏంటంటే భార్య కానీ పార్ట్నర్ కానీ కుటుంబం ఆపోజిట్ పర్సన్తో కానీ మీకు విభేదాలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. తగు జాగ్రత్త పాటించడం మంచిది. ఇది ఒక నెలే కాదు సంవత్సరం కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అది చూసుకుంటూ ఆ శనిని కొంచెం రిక్వెస్ట్ చేయడం మంచిది. శనికి శాంతి అయ్యా శనీశ్వరుడు నీ అనుగ్రహం మాకు కలగాలని కొంచెం ఆయన ప్రార్థన చేస్తే మిమ్మల్ని అనుకూల స్థితికి వచ్చేది చేస్తాడనమాట. తర్వాత వ్యయ స్థానం బాగున్నది, వ్యయంలో ఎవరు లేరు కనుక శుభసూచకంగా ఉంది కనుక ఇబ్బంది లేదు. వ్యయం కూడా ధనస్థానంలోనే ఉన్నారు కనుక వాళ్ళు ఖర్చుని విపరీతంగా పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. అది గమనిస్తూ ఉంటే ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో కొంత అనుకూలంగా ఉంది, సగం వరకు ప్రతికూలంగా ఉంటుంది, సగం అనుకూలంగా ఉంటుంది. కనుక రిమార్క్ ఉన్న గ్రహాల్లో బుధుడు శని వీరిని అనుకూలంగా మార్చగలిగితే మీరు జీవితం హ్యాపీగా ఉండగలుగుతారు. ప్రయత్నం చేయండి. జై గురుదేవదత్త. జై గురుదేవదత్త. ఇప్పుడు మనం శ్రావణ మాసంలో 15 తారీఖు నుండి అంటే ఆగస్టు 15 నుండి వచ్చే నెల 15 తారీఖు వరకు కూడా జరిగేటువంటి ప్రభావంలో రవి సంచారం చేస్తుంటాడు కనుక ఈ రాశిలో ఈ మొత్తం నెలంతా కూడా జరిగే ప్రభావం ఎలా ఉందో చూద్దాం. అయితే మనకి ఇప్పుడు ఈ రాశిలో రవి షష్ఠంలో సంచరిస్తుంటాడు. అంటే ఈ రాశి వారికి రవి షష్ఠంలో ఉంటాడు. అంటే ఎవరి వల్ల మనకి మార్గదర్శి అయిన వాళ్ళ దగ్గర మనకి ఒక కీర్తినిచ్చేటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళతో గొడవలు పడటము, వాళ్ళతో ఇబ్బందులు కలుగుతుండము, లేదా వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు పొందడము ఇవన్నీ కూడా లభిస్తుంటాయి. తర్వాత లగ్నంలో రాహు ఉన్నాడు. రాహు ప్రభావం వల్ల కొంచెం ఆలోచన విధానము కొంచెం బాగా వెరైటీగా ఆలోచిస్తుంటారు. వ్యయంలో శని ఉండటం వల్ల ఏలినాటి శని ప్రభావము గోచారీత్యా ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. అది నష్టాన్ని చేకూర్చేదిగా ఉంటుంది అన్నమాట. అంటే చోర భయము, దొంగల భయము, అలానే సమస్యలు, లేదా కొంత ఏదో ఇబ్బంది పడుతుండము, ధనానికి కొంచెం సపోర్ట్ కావాల్సి వస్తుండడం, ఈ ఖర్చు విపరీతంగా ఉండడము, ఏదోరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక పట్టాన్ని వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వదలం అన్నమాట. శని ఉంటే ఏంటి లాంగ్ లైఫ్ అన్నమాట. ఏ శని ఉన్నంతసేపు లాంగ్ లైఫ్ని తీసుకుంటాడు అన్నమాట. తన ఇంట్లో తను ఉండడం వల్ల ఎక్కువ ఉన్న సమస్య ఒక జ్వరం వస్తే ఒక 10 రోజులు 20 రోజులు, సమస్య వస్తే ఒక చాలా రోజులు ఉండడం, అలా ఇబ్బంది పడడానికి గోచారీత్యా ప్రభావం చూస్తుంది. అది కూడా జాతకంలో కూడా గమనిస్తూ తీసుకోండి. గోచారం ఒక్కదాన్నే ప్రధానంగా తీసుకోకండి. నేను చెప్పే విషయంలో జాతకాన్ని కూడా పరిశీలనలో తీసుకోవాలి. అలానే మీన రాశివారు ద్వితీయంలో ఉన్నటువంటి సంచార ప్రభావంలో ఎవరు లేకపోవడం వల్ల మేషం బాగుంది కనుక ద్వితీయ స్థానం బాగుంది కనుక ఇబ్బంది ఏం లేదు. తృతీయంలో కుజుడు ప్లస్ గురుడు ఉండటం వల్ల సోదరుల ద్వారా వచ్చేటువంటి అభివృద్ధి, కుటుంబరీత్యా వచ్చే ఆదాయం వాళ్ళ ద్వారా రావడము, లేదా ఫ్రెండ్స్ ద్వారా రావడము, లేదా ఒక కీర్తి ద్వారా రావడము, సన్మానం జరగడము అలా కూడా జరుగుతుంటుంది అన్నమాట. అలా గ్రహించవచ్చు. తర్వాత తల్లి సిచ్యువేషన్ బాగుంది కాబట్టి తల్లి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే మరీ ఎక్కువగా ఉండవు, లైట్గా ఉంటాయి. జాగ్రత్త పాటించడం మంచిది. తర్వాత సంతాన స్థితి బాగుంది, చాలా అద్భుతమైన మంచి సంతానం కలుగుతుంటారు. ఎక్కువ మీన రాశి వారికి అక్కడ కనుక శుభగ్రహం పురుషగ్రహం ఉంటే పురుషుడు, స్త్రీగ్రహం ఉంటే స్త్రీగ్రహం అవుతుంది. కామన్గా అయితే స్త్రీ సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మీన రాశి వారికి. అయితే ఇది మీన లగ్నం అయితే కనుక సన్నగా పొడుగ్గా ఉంటారు వీళ్ళు. ఈ మీన లగ్నం వీళ్ళు తేజవంతులుగా ఉంటారు, తెల్లగా అందంగా కనబడుతుంటారు, మంచి చేపకళ్ళలా కనబడుతుంటాయి, చాలా తేజగా సన్నగా బాగుంటారు వీళ్ళు చాలా ఆకర్షణీయంగా కనబడుతుంటారు అనమాట. కానీ వీళ్ళ మాట మాత్రం చాలా కటుగా ఉంటుంది, చాలా నిక్కచ్చిగా ఉంటుంది, చాలా ఒక పోలీస్ ఒక మంచి ఒక పవర్ఫుల్ వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా అనిపించడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. తన మాట వేస్తే బాణంలాగా ఉంటుంది అన్నమాట. ఎదురు వ్యక్తి తట్టుకోలేకపోతుంటాడు కూడా, అలా కనబడుతుంటుంది. తర్వాత సోదర స్థానం బాగుంది కదా, చతుర్థ మాతృం బాగుంది, తల్లి సిచ్యువేషన్ బాగుంటుంది. ఆ తల్లి విషయంలో చెప్పా జాగ్రత్త పడమన్నా కదా. అలా పంచమ స్థితి బాగుంది. షష్ఠంలో వచ్చేటికి ఎక్కువ గ్రహాలు ఉన్నాయని చెప్పాం కదా. అంటే భార్య రీత్యా అప్పు చేయాల్సి వస్తుంది, పార్ట్నర్ రీత్యా అప్పు చేయాల్సి వస్తుంది, కొంత జాగ్రత్త చూడాలి. తర్వాత సహషష్టంలో రవి ఉండడాలు మంచిది. షష్టంతో రవితో పాటు కొంచెం శుక్రుడు కూడా ఉన్నాడు. అంటే అష్టమాధిపతి కూడా ఉండడం వల్ల ఈ యొక్క ఒక సమస్యలు స్త్రీలకైతే కనుక కింద భాగం నుండి ఉదరం నుండి కింద భాగం వచ్చే సమస్యలన్నీ కూడా వస్తుంటాయని ఈ రాశి వారికి ఈ నెలలో ఉండడానికి అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడాలి. అది కూడా దీనివల్ల వేడి ఎక్కువ అవడం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవడము, లేదా శరీరం సమస్య రావడము, లేదా ఎక్కువ శరీరంలో మార్పులు రావడము, చర్మ వ్యాధులు రావడము, చర్మం ఎండిపోవడము, ఓకేనా, ఇవన్నీ కూడా ఈ మాసంలో కనబడుతుంటాయని అర్థం చేసుకోవాలి. తర్వాత
సప్తమంలో బుధుడు ఎవరు లేరు కనుక వీరికి భార్య కూడా చాలా చాలా కరెక్ట్గా ఉంటుంది, చాలా పద్ధతిగా పెరుగుతుంది, చాలా మంచి భార్య లభిస్తుందని తెలుసుకోవచ్చు. తర్వాత అష్టమము శుక్రుడు అవ్వడం వల్ల అష్టమాధిపతి అష్టంలో ఉండడం వల్ల సమస్యలు చెప్పుకున్నాం కనుక ఇది నడిచిపోతుంది. తర్వాత భాగ్యం బాగానే ఉంది, భాగ్యం వల్ల ఇబ్బంది లేదు, భాగ్యం సమృద్ధిగా ఉంటుంది, కావాల్సిన ధనం ప్రశాంతంగా లభిస్తుంది, వృత్తిపరంగా కూడా ఇబ్బంది లేదు, అలానే లాభపరంగా ఇబ్బంది లేదు, జీవిత ప్రయాణంలో ఏ ఇబ్బంది లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కాబట్టి హెల్త్ పరంగా మాత్రం తల్లి విషయంలోనూ నేను చెప్పిన మీకు కొంచెం జాగ్రత్త పడితే ఆ సమస్యలు మీరు అధిగమించగలుగుతారు. ఇది ప్రత్యామ్నాయం మీరు రెమెడీస్ ఏంటి అంటే తప్పనిసరిగా చదవాల్సిన వాటిలో రవికి ప్లస్ శుక్రుడికి బుధుడికి చదువుకుంటే ఏ రకమైన సమస్య లేకుండా హ్యాపీగా ఉండగలుగుతారు. జై గురుదేవ దత్త.